ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే నల్గొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోయారు. వాస్తవానికి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కే బలమున్న అసెంబ్లీ ఎన్నికల ముందు 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. కాంగ్రెస్ కు కౌన్సిల్లో 20 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే నల్గొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోయారు. వాస్తవానికి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కే బలమున్న అసెంబ్లీ ఎన్నికల ముందు 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. కాంగ్రెస్ కు కౌన్సిల్లో 20 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే నల్గొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోయారు. వాస్తవానికి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కే బలమున్న అసెంబ్లీ ఎన్నికల ముందు 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. కాంగ్రెస్ కు కౌన్సిల్లో 20 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. 4 ఏళ్లుగా అప్పటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని 100 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి. కానీ కొందరు కౌన్సిలర్లు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే ఉంటారని అన్నారు. డబ్బుకు అమ్ముడు పోయిన వారు మళ్లీ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారో పట్టణ ప్రజలు ఆలోచించాలని అన్నారు. విప్ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటేశారని ఆవేదన వ్యక్తం చేశారు సైదిరెడ్డి. ఇక అంతకుముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. మరోవైపు కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా సీఈఓ సురేష్ కుమార్ కు అందజేశారు. ఈ నెల 17న అవిశ్వాసం ఉండడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు ఎంపీపీ కవిత. రెడీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎక్కడెక్కడ అవిశ్వాస తీర్మానాలు పెట్టారు, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఎవరైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, కొన్ని చోట్లనేమో ఎంపీపీకి సంబంధించిన అవిశ్వాసం పెట్టారు. నల్గొండ మున్సిపాలిటీలో కావచ్చు, ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీలో వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మీద నల్గొండలోని అవిశ్వాస తీర్మానం పెట్టారు. దానికి సంబంధించి మొత్తం కూడా 48 మంది కౌన్సిలర్లతో పాటు 2 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ 2 కూడా గైర్హాజరయ్యారు. మిగతా 48 మంది సభ్యులకు సంబంధించి అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. మరో బీజేపీకి సంబంధించిన బండారు ప్రసాద్ గైర్హాజరయ్యారు. మొత్తం 47 మంది కౌన్సిలర్లలో 41 మంది మందడి సైదిరెడ్డి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఉన్నారు. దాంతో అక్కడ నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం నెగ్గిందనే చెప్పుకోవచ్చు. దాంతో ఎవరైతే నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా చైర్పర్సన్ గా ఉన్న మందడి సైదిరెడ్డి బయటకు వస్తూ ఇక్కడ గతంలో మాకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అవకాశం ఉండే, కానీ మేము ఎక్కడ కూడా అవకాశాన్ని వినియోగించుకోలేదు. 100 కోట్లతో నల్గొండ జిల్లాని మేము అభివృద్ధి చేశాం. నల్గొండ నియోజకవర్గం, నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేశాం. కానీ ఇక్కడ కావాలని రాజకీయ కక్షలతోటే తనపై అవిశ్వాసం పెట్టారంటూ కొంత ఆవేదనగా చెప్పిన పరిస్థితి అవుతుంది. మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించి మొత్తం 48 మందిలో 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉంటారు, 20 మంది టిఆర్ఎస్ కు సంబంధించి 6 బీజేపీ, 1 ఎంఐఎం, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి. మొత్తం 48 మందిలోనూ మళ్ళీ ఇటీవల రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో 12 మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వైఖరి నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో
చేరిన తర్వాత వాళ్ళు అవిశ్వాసానికి మద్దతు పలికారు. మొత్తం 41 మంది ఈ రోజు మాత్రం నల్గొండ మున్సిపాలిటీలో చైర్పర్సన్ మీద అవిశ్వాసం పెడితే వాళ్ళందరూ కూడా మద్దతుగా కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. దాంతో అవిశ్వాసం నెగ్గిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు భువనగిరిలో కూడా భువనగిరి చైర్పర్సన్ మీద కూడా అక్కడున్న కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరు కలిసి అవిశ్వాస తీర్మానం కు సంబంధించి కలెక్టర్ కు ఒక వినతి పత్రాన్ని అందించారు. అటు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఆలేరు మున్సిపాలిటీలోనూ సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. అక్కడ కూడా చైర్మన్ ఒంటెద్దు పోకడబోతున్నాడు, తనపై అంటే తను మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేశాడు అనే దాంతో టిఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కటై అదేవిధంగా కాంగ్రెస్ తోటి జతగట్టి ఇప్పుడు అక్కడ అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్ ని కలిసిన పరిస్థితి. మరోవైపు సూర్యాపేట జిల్లాలో కోదాడలో ఎంపీపీ కవితారెడ్డిపై అవిశ్వాసం పెట్టాలంటూ ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీటీసీలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళందరూ కూడా కలెక్టర్ ని కలిసారు. వెంకట్రావుని కలిసి ఎంపీపీ చింతా కవిత అవినీతి చేసింది, దాదాపు 40 లక్షల రూపాయలకు సంబంధించిన ఫండుని మిస్యూజ్ చేసింది, ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటు ఎక్కడైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, నిందితులని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ ని కలిసి వాళ్ళు వినతి పత్రం అందించారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మాత్రం మొదటిది నల్గొండ మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు. నల్గొండ మున్సిపాలిటీలోనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మొదట వీళ్ళు 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది. అవిశ్వాసానికి సంబంధించి కొంత కాంగ్రెస్ సైలెంట్ గానే ఉంది. కానీ ఎన్నికల సమయంలో అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ వారిపై ఒక మహిళా కౌన్సిలర్ పై దాడి చేయడం, ఆ తర్వాత పరామర్శకు వెళ్ళిన ఇప్పుడు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అక్కడ కొంత దాడికి పాల్పడడం తోటి వాళ్ళంతా కూడా కొంత హట్ అయ్యారని చెప్పుకోవచ్చు. దాంతో కౌన్సిలర్లందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత అదేవిధంగా కౌన్సిలర్ గా ఉన్న పూరి శ్రీనివాస్ రెడ్డి అక్కడే చెప్పుకొచ్చాడు, ఖచ్చితంగా కూడా ఇదే నీకు అంటే నాంది పలుకుతుంది, ఇక్కడ నువ్వు చేసిన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో నిన్ను ఒంటరిగా చేస్తామనేది అక్కడ ఛాలెంజ్ చేశారు ఆ రోజు పూరి శ్రీనివాస్ రెడ్డి. అదే ఈ రోజు అవిశ్వాసానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. దాంతో ఈ రోజు పదవి కోల్పోవాల్సిన పరిస్థితి అయితే మందడి సైద్ రెడ్డికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కోల్పోయాడు. పూర్తిగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళ కౌన్సిలర్లందరూ కూడా వన్ సైడ్ గా మళ్ళీ కాంగ్రెస్ వైపు రావడం, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే వాళ్ళకి మద్దతు పలకడం తోటి ఈ రోజు అవిశ్వాసం కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం మాత్రం నెగ్గింది. మరో ఈ వారం లోపలనే చైర్మన్ కి సంబంధించిన గెజిట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా చైర్మన్ ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవరి పేరైతే చెప్తారో తనే చైర్మన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. అదేవిధంగా కోదాడకు సంబంధించి ఎంపీపీ మీద అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సొంత పార్టీలోనూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. కానీ అక్కడ అవిశ్వాసం పెట్టక ముందే తనే రాజీనామా చేసింది పదవికి. ఎట్లయినా పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అక్కడ అవిశ్వాసం పెట్టిన వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. దాంట్లో పూర్తిగా సంతకాల సేకరణతో పాటు కలెక్టర్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. సో ఖచ్చితంగా పదవి కోల్పోయే అవకాశమే ఉంది అని చెప్పేసి ముందుగానే తను ఎంపీపీ చింతా కవిత ఈ రోజు జెడ్పీ సిఇఓకు తన రాజీనామా పత్రాన్ని అందించింది. మరోవైపు ఆలేరులో ఈ రోజు కలెక్టర్ ని కలిసారు. ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి వెంటనే అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టాలి, చైర్మన్ మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి, తన మీద కూడా ఎంక్వైరీ చేయాలని సొంత పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మాత్రం అన్ని మున్సిపాలిటీలలో అదేవిధంగా ఎంపీపీకి సంబంధించిన ఎక్కడైతే కొంత వ్యతిరేకత ఉందో వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు అవిశ్వాసానికి సంబంధించి. ఇది నల్గొండ మున్సిపాలిటీ నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు సూర్య.